దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మనందరినీ ప్రేమించి చక్కటి ఉదయకాలం, సాయంకాలం 21 రోజు కూడా కల్వరీ ప్రామిస్ అండ్ హయత్ నగర్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. చివరి సభ జనవరి 18 సాయంత్రం 4 గంటలకు, అంటే సండే సాయంకాలం అద్భుతంగా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. 4 o'clock కల్లా మీరు కుటుంబాలుగా కల్వరీ ప్రామిస్ అండ్ సండే మార్నింగ్ నుంచే అద్భుతమైన ఆరాధనలు, ప్రార్థనలు జరుగుతాయి. ఈరోజు మీ స్థితి ఎలా ఉంది? మీ కుటుంబం ఎలా ఉంది? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రక్షణ లేని బిడ్డలకి యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకు మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఏ కష్టకాలంలో, దుఃఖ సమయంలో ఉన్న దేవుని కృప కాపుదల. రెండో విషయం, మొదటిగా ఆయన్ని ప్రేమించి ఆయన హత్తుకొని ఉండండి. వాక్యంలో ప్రార్థనలు ఎదగండి. చిన్న మాట చదువుతున్నాను, మరి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. మహిమకు కారణంగా, అగ్ని ప్రాకారంగా యెరూషలేముకి ఏ విధంగా ఉన్నాడో, ఆయన మందిరానికి ఏ విధంగా ఉన్నాడో, ఆయన ప్రజలకు, నీకు నేను ప్రాకారంగా, అగ్ని ప్రాకారం. వింటున్నారా? దేవుడే మనకు అగ్ని ప్రాకారం వేస్తే, ఆయన ఉంటే ఎవరు నిన్ను ముట్టగలరు? నీకు మహిమని, ఆయన గ్లోరీని నీ ముందు చూపించే శక్తి కలిగిన కార్యం దేవుడు చేస్తాడట. ఈరోజు నాకు ఎవరు లేరు, నాకు ప్రొటెక్షన్ లేదు, భద్రత లేదు, శత్రువు పీడిస్తుంది, పీడకలు వస్తున్నాయి, నిద్రపట్టట్లేదు, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్నిటికుండా ప్రయాణం చేస్తున్నారా? దేవుడు నీకు అగ్ని ప్రాకారం, నీ చుట్టూ అగ్ని ప్రాకారం. కాబట్టి నేను మహిమ తెచ్చుకుంటాను, మహిమ కారణంగా ఉంటా అంటున్నాడు. అంటే మనం గ్లోరీగా ఉండాలి అనేది, అది కారణం ఎవరంటే దేవుడు. అలాంటి కృప మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం వింటున్నారో ప్రేయర్ చేసుకోండి, చక్కగా దేవుని స్తుతించండి. నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. ఈరోజు వాగ్దానం, నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. 21 రోజు కల్వరీ ప్రామిస్ ల్యాండ్కి హైదరాబాద్ హయత్ నగర్ జరిగే, ఇంకా ఈ వీకే లాస్ట్, జనవరి 18 ఈవినింగ్ 4 గంటలకు ముగింపు. కుటుంబాలుగా రండి, అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ, చింత ఉన్న వారికి విడుదల. ముఖ్యంగా ఏ కుటుంబాలు కోర్టు కేసులను, అప్పుల బాధని, ఆర్థిక సమస్యలను, పిల్లలని, ఉద్యోగాలని, ఎందులో ఉన్న విడిపించి ఈ కల్వరీ సంఘానికి, సార్వత్రిక సంఘాన్ని ఉజ్జీవంతో, పరిశుద్ధాత్మతో నింపి నిజమైన ఆత్మకార్యాలు జరిగించి, నాయన పరలోక దర్శనాలు ఇచ్చి, రాబో కాలానికి సంఘాన్ని ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ లేపి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు కూడా బ్లెస్ చేస్తూ అందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎంతమంది వాగ్దానం లైక్ చేస్తున్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క స్టేటస్లో పెట్టుకోండి. ఎంతమంది నీతి సూర్యుని రెక్కల కింద పాట వింటున్నారు? పాట వినండి. కొత్త సంవత్సరం వాగ్దానంతో కల్వరీ మినిస్ట్రీ నుండి వచ్చిన పాట విని షేర్ చేయండి. అంతేకాక మరి ఎంతమంది నీ చేతి కార్యం నా పట్ల జరిగించని పాట వింటున్నారు? అది కూడా చక్కటి శ్రేష్టమైన కొత్త సంవత్సరం వాగ్దానంతో పాట. ఈ 2 ప్రభువు మనకిచ్చాడు. నీ చేతి కార్యం వినండి, చూడండి. నీతి సూర్యుని రెక్కల కింద 21 దినం కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి. ముగింపు సభ జనవరి 18 సాయంత్రం 4 గంటలకి. దినమంతా ఆరాధనలు ఉంటాయి. సాటర్డే ఈవినింగ్ మీటింగ్ కూడా ఉంటుంది ప్రామిస్ ల్యాండ్లోనే. సండే చక్కటి ఆరాధనలతో ఈవినింగ్ 4 గంటలకే ముగింపు సభ. కుటుంబాలుగా రండి. శనివారం యాజ్ యూజువల్గా బెల్లంపల్లిలో ఉజ్జీవ సభాస్, ఆదివారం అక్కడ కూడా ఆరాధనలు ఉంటాయి. 20, 21, 22 ముంబై సభలు. ముంబై మీ అందరికీ తెలుసు. మరి మీరు గమనించాల్సింది, లాస్ట్ ఇయర్ జరిగే సభలు. కాబట్టి కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.